రే గుమాస్తా చెక్ బుక్ తీసుకురాది. నీ పేరు మీద పాస్బుక్ లేదు, చెక్ బుక్ ఎక్కడంటే. కరెక్ట్. అది తాతయ్య జయంతి కదా, బ్యాంక్ హాలిడే అండి ఈరోజు. అయ్యో గాంధీ తాత జయంతికి హాలిడే ఇస్తారు కానీ ఏ తాత జయంతికి కూడా హాలిడే ఇస్తారా? అబ్బా పోనీ వచ్చేవారం రండి, నేను సెట్ చేస్తాను. వచ్చేవారం వచ్చావా? ఓకే బెంచ్ గారు తీరా షికార్కి వెళ్ళొద్దాం. ఇంజన్ లేదండి. లేదండి. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అన్నాను కానీ ఇంజిన్ లేకపోవడం ఏంట్రా? అంటే ఈరోజు తాతగారు జయంతి కదండి, ఊరు వాళ్ళందరికి భోజనం పెట్టాలని మీరు చెప్పారు కదా, అందుకే ఈ ఇంజన్ అవేశానండి. సర్లే ఈరోజు తాత జయంతని కొండమ్మ గుడికి కొండపైన మెట్లే కొత్తానని మొక్కున్నాను. ఏదంటే ఒప్పు. అలాగేనండి. ఏంటి రాజు గారు, మెట్లకి బాగా అలసిపోయినట్టున్నారు. మంచినీళ్ళు ఏమన్నా దారా? ఇన్ని మెట్లెక్కేశానండి, ఇంకొన్నే మిగిలేగా. ఆ ఆఖరి మెట్టెక్కేదాకా పచ్చి నీళ్లు కూడా ముట్టనంతే. మొక్కంటే మొక్కే. అలాగే అలాగే. కొండమ్మా వచ్చేస్తున్నా. అమ్మా మొక్కంటే మొక్కే. ఏమిస్తుంది? పంతులు గారు మొత్తం పూర్తి చేశానండి. ఏమండి రాజుగారు, ఎవరైనా మెట్లెక్కొస్తారు, మీరేంటి మెట్లెక్కొస్తున్నారు? మన పేరేంటండి? రాజు. మన రాజు ఎక్కడానికి కష్టపడతాడండి. రాజు పని కూర్చొని లైఫ్ ని ఎంజాయ్ చేయడం. పక్కనెప్పుడో నలుగురు ఉంటారండి, సేవకులు. మీరెవరు? ఆ నలుగురు నేనే అండి. రాజు క్యాచ్. సేవలు చేయలేక వస్తున్నాను. ఏంటంటే ఇది మొత్తం తెచ్చి పడిపోతున్నాడు చూడండి. రాజుగారు 3 గంటల లైన్ లో నిలబడాలట. 4 కాదండి, మీరే తీసుకోండి. నేనా? నన్నే 3 గంటల లైన్ లో నిలబడతారా? 2 నిమిషాల్లో టికెట్లు తీసుకొస్తాను చూడండి. నిలబడండి, తెలుస్తుంది. నాన్న కౌంటర్ లైన్ ఎట్టుంది నాన్న, నేను లాస్ట్ లో వెళ్ళుంటాను. అయ్యో అన్నయ్య, మీరు లైన్ లో నిల్చున్నారేంటి అన్నయ్య? గుడ్డోడ్రా పక్క జరగండి అన్నయ్య. మీరు ఏమన్నా గాడ్ బ్లెస్ యూ నాన్న, చల్లగా ఉందన్న. చూసుకో నాన్న, నా కళ్ళు లేవు నీకున్నాయి. గాడ్ బ్లెస్ యూ నాన్న. నాన్న ఓ 4 టికెట్లు నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్న. బాసు టిక్కాలు కనిపించావు కదా, సినిమాలా చూస్తావు. అన్నం చూడ్డానికి భగవంతుడు ఈ కళ్ళు ఇవ్వకపోతే నాన్న ఈ కళతో చూద్దాంలే. మన పాజాతో అత్తయ్య కొడుకు బుచ్చిబాబు గారి పేరురా. శ్రీనివాస 116 గిఫ్ట్ గా కవర్లు వేసి పెట్టు. మరీ 114 సరిపోతుందండి. బుచ్చిబాబు అంటే ఎవడనుకుంటున్నారా? వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. నా 10th సర్టిఫికేట్స్ ఇక్కడ మిస్ అయిపోయింది సార్. మీరు ఇంటర్కి ఒక 200 రూపీస్ బస్ ఛార్జెస్ కోసం హెల్ప్ చేస్తే జాబ్ లాగానే 6 months జీపే చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. My family, Anna, cut to her, Anna. My family, decent family, Anna. Certificate missing, Anna. గుమాస్తా ఆడికి ఆ 116 గిఫ్ట్ ఇవ్వగానే ఆడి గుడ్లు ఊడిపోతాయి. అది ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. దాని ఫ్రేమ్ కట్టి ఎక్కడ తీసుకు
తీసుకొచ్చారా లొకేషన్ ఇదేదో విఐపి పెళ్లి లాగా ఉంది. బుజ్బాబు గారి పెళ్లి లొకేషన్ పెట్టండి. చూడరాజు ఇదే లొకేషన్. బుజ్బాబు గారి పెళ్లి అంటే బయట ఆటోలు ఉంటాయి కానీ ఆడియన్స్ ఉంటాయా? సరే చూడండి. రాజు చూడరా బుజ్జుబాబు వెట్స్ ఇదేది. ఇది బుజ్బాబు గారి పెళ్ళ. ఓ బుజ్బాబు గారు ఆయన స్టేషన్ ఎక్కించారా? పెళ్లి కొడుకు గిఫ్ట్లతో పెట్టాడు. ఇది పోతా బుజ్జి చాలా సంతోషం. ఆయన చెప్పేసాడు చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడు వచ్చి 3 రోజుల ముందే రావాలి కదా రాజు. అవన్నీ అంటాడు. అవన్నీ ఉంటాయి కానీ ఆయన ఎవరేమనకండి. అది కాకుండా అయిపోయిందా? వాంతో చెప్పండి చూస్తుంటా. ఈడేలా ఉన్నాడంటే ఇంక వీళ్ళ అమ్మ పారిజాతం అంతే అసలు పట్టుకోలేదు. ఎక్కడుందో మా తల్లి. వదినా నేను అడుగుతుంటే అంత పడ్డానని చెప్తానందమ్మా విప్రాలు. నేను ఊరుకుంటానంటే 10 కేజీలు పెరిగేశాను. ఎలాగమ్మా నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు అక్క. ఎక్సక్కలకి ఏం తక్కువ లేదు కానీ మరి పెళ్లి కొడుకు తల్లంటే ఆ మాత్రం గ్రాండ్ గా ఉండాలి కదా. పెళ్లి మాత్రం బాగా గ్రాండ్ గా చేస్తున్నారు. మరి మామూలు సంబంధం అనుకుంటారేంటి? కోటకు పడగలెత్తిన వాళ్ళు ఆడనిచ్చేది మనం కూడా మ్యాచింగ్ చేయాలి కదా. అందుకే పిలుపులు పిలిచేటప్పుడేనే 50 crore క్లబ్ వాళ్ళు మాత్రమే పిలిచాను. 5 10 అసలు తెలవలేదు అనుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా 50 పైనే మనలాగేనే చేశారు. పారిజాతం అతయా. మీరు అల్లని ఫోన్ చేసండి. బాబోయ్ పల్లి మెరిసిపోతున్నావు అతయా. సౌండ్ బాడీని పట్టావు. ఎక్కడ తగిలేనండి? సెక్యూరిటీ ఎలారా ఏటి ఏం చేస్తున్నారు? అంబల్లా కుంబల్లా నిలబడి ఊరికే చూస్తున్నారేంటి? ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చూసుకోక్కర్లేదా? ఇది ఐ క్లాస్ వెయిటింగ్. ఫ్రీగా తిని వెళ్ళిపోవడానికి వచ్చేస్తుంటారు. ఇదిగా ఎవరు ఏ కారులో వస్తున్నారో ఎవరు షికారులకు వస్తున్నారో చూసుకోవాలి. మరి మాటలు జాగ్రత్తగా రాని. ఏదో చుట్టాలి కదా అని చూసేద్దామని వచ్చాం అంతే. గట్టిగా చెప్పక చుట్టాలని మా ఎంకులింటే పొరుగు పోద్ది. ఇదిగో బుచ్చిబాబు గారికి ఎంత పెద్ద సంబంధం వచ్చిందో తెలిస్తే నీకు మర్చిపోద్ది. ఆడకున్న ఆస్తి లెక్కెట్టాలంటే మీ తాతలు దిగి రావాలి. ఏమనుకుంటున్నారు? మా రాజుగారి తాత గౌరవపురం జమీందారు గారు. ఇదిగా ఆడ జమీందారులు అని చెప్పుకుంటే ఈడ జమీందారులు అయిపోరు. పైన పడారని లోపలాడారని నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి? పదండ్రా మనకేంటి ఇక్కడ. చూసుకోలే నువ్వు ఊరికే నిలబడ్డా కాదు. మాట పడతారు తీసుకోండి. అత్తయ్య ఏదో పెద్ద సంబంధం వచ్చిందని ఎగిరెగిరి పడుతున్నావు ఏంటి? నీ ఎవరం తెలియదు అనుకుంటున్నావా? నీ ఎవరం తెలుసు, నీ కొడుకు ఎవరో తెలుసు. మొన్నటిదాకా వడ్డీలు కట్టుకుంటూ తిరిగావు, ఇప్పుడు వడ్డానం కట్టుకొని తిరుగుతున్నావు. చూస్తా ఉండు. ఈ సంబంధం కన్నా అమ్మ మొగుడు సంబంధం అవుతుంది నాకు. పిల్ల ఒంటి మీద బంగారం దగ్గదగలు ఆడిపోతే ఏమనుకుంటున్నావు? గౌరవపురం జమీందార్ గోపరాజు గారి మనవడు రాజుగా చెప్తున్నాను. ఈ రోజు రాజుగాడి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోతుంది. మీరు కూడా అనండి రా. అనండి. అంటే ఏమన్నా ముందే చెప్తే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంటే కష్టం. మొదటి ఎడ్డింగ్ కార్డు మీ ఇంటికే. ఎలా తానే బండి తెచ్చేయండి. బండి రమ్మను. అదే అది తెచ్చిన బండి కదా వెళ్ళిపోయింది. ఫోటో తీరాబట్టి తొందర మీకు సురుకు స్మైల్ స్మైల్ యాటిట్యూడ్తో తీసుకా వచ్చిందా? అయినా ఇప్పుడు అంట నా కొడుకు అంత పెద్ద ఇంటమ్మా ఎలా పడిందిరా? లవ్ మ్యారేజ్ అంట. అవునా? వాళ్ళ బాబు చాలా రిచ్ అంట. వాళ్ళకి చాలా కాలేజీలు ఉన్నాయంట. ఒక్కగానొక్క కూతురు. ఆస్తి మొత్తం బుచ్చిపోగడిగానంట. ఆ లైఫ్ సెట్లు. భలే ఆడాడ్రా బుజ్జిబాబు గారు. రే ఈ పక్కోడి గడి బ్లడ్ కి ఎంత పెద్ద ఇంటమ్మాయి పడిందంటే మనది రాయల్ బ్లడ్. మనకి ఇది బాబా ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నప్పుడు ఫోటో అండి. బాబాయ్
సెకండ్ క్లాస్ లో కూడా నేనే ఫస్ట్. వెరీ గుడ్. మొత్తం డిగ్రీ ర్యాంక్ కవర్ చేసేటట్టున్నారు. అమ్మాయి చదివింది ఇంటర్ దాకా. సంతోషం. మీకు ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయి? ద్వారా గెలుచుకొని మీ కలలు నెరవేర్చుకోండి. ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ అంతా బాగానే ఉంది కదయ్యా, ఏమైంది? పోకర్ లేదా క్యాసినోలో గెలవండి. పాజు మిస్సింగ్ డైమండ్ గురుగారు. స్పోర్ట్స్ లో పందెం వేయండి అంటే? లేదా స్లాట్స్ ఆడండి. డబ్బులు ఉన్నారు ఎప్పుడు మీకు ఎంత ఆశలు ఉన్నాయండి అంటే ఓ 2 seconds పాయింట్ తీసుకుంటారు. వాళ్ళకి ఎంత ఆశలు ఉన్నాయి వాళ్ళకే తెలియదు. అది లెక్క పెట్టుకోవడానికి మాకండి అక్కడ ఒక 10 ఎకర పాజు అక్కి చెప్పేశారంట తెలియనట్టుగా. రాజు వాంటింగ్ పాజు. మాకండి 2 రైస్ మిల్స్ ఉన్నాయి, 50 ఎకరాల పొలం, 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి. కానీ మా నాన్న నుంచి నాకు చిల్లి గవ్వకూడదు వద్దు. ఏమన్నారండి? నేను చాలా ఇండిపెండెంట్. నా సొంత కాళ్ళ మీద నేను నిలబడతాను. నేను కూడా నా కాళ్ళ మీద నిలబడి నమస్కారం. మాకు హైవే పక్కన 10 ఎకరాల ల్యాండ్ ఉందండి. తన ల్యాండ్ ఇప్పుడు లిటిగేషన్ లో ఉందండి. తీసుకొచ్చేసింది చేసింది మా బాబాయ్ అండి. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. కానీ ఆ దొంగ మొహంది మా మేనెత్తుందే ల్యాండ్ కావాలని కేసు వేసిందంట. జడ్జికి గట్టిగా డబ్బులు తినిపించాడుగా. కానీ ఆ జడ్జి మా మేనత్తకి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడంట. ల్యాండ్ ఉందా లేదా? ఉంది రాజు. అమ్మాయికి చాలా ల్యాండ్లు ఉన్నాయి, చాలా రిచ్. అమ్మాయికి అన్నదమ్ములు 2 ఉన్నారు. ఆపండి. నాకు కాబోయే మామగారికి ఒక్కతే కూతురై ఉండాలి. అదేంటి? మామగారికి 2-3 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది. ఆయన ఎఫెక్షన్ అంతా నాకే కావాలి. ఎఫెక్షన్ అంటే తెలుగులో ఆస్తులు అంటారు. అర్థమైందయ్యా రాజు. నువ్వు అనుకున్నట్టుగా ఒక్కటే కూతురు, చాలా ఎఫెక్షను, అన్నీ ఉన్న సంబంధం ఒక్కటి ఉందయ్యా. కానీ దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం? నాకు నచ్చేసి ఇల్లు అయిపోయింది గురుగారు. మీ సంబంధం ఒకే రాజు, అమ్మాయిని ఒకసారి పిలవండి. ఏమండి ఇంకా అమ్మాయి రాలేదు? అమ్మాయికి కొంచెం సిగ్గు ఎక్కువ. అమ్మా దా. సిగరెట్. మా అమ్మాయి కొంచెం ఓపెన్. నాకు నచ్చలేదండి. పోయింది. ఎంత మోడర్న్ అమ్మాయి అయితే మాత్రం సిగరెట్ వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ వాడటం ఏంటి? లైటర్ వాడండి. మిమ్మల్ని ఎక్కడో చూసానండి. ఎంత మార్పు చిట్టి. ఏదో కల వచ్చింది. నా పేరు రాజు. పితాంబరి. సిగరెట్స్ వద్దులేండి. మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పట్టుకోకండి. సంబంధం ఒకే చేసింది. కానీ దిగంబర్, నేను పెళ్లి చూపుల్లో ఉన్నా ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. నేనే గొట్టంగాడిని చేసుకుంటే నీకెందుకు దిగంబర్? సరే సెకండ్ షోకి వస్తా, బట్ దట్స్ ఇట్. అందులో ఉంది. నా ముందే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో అంత ఓపెన్ గా మాట్లాడుతుందంటే అమ్మాయి బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేసే టైప్ కాదనమాట. అంకుల్, అమ్మాయి గోల్డ్. గోల్డ్ కాదు, గోల్డ్ ఫ్లేక్. సంపెత్తాను. మరి కట్నం నా గురించి చెప్పలేదా? మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇలాంటి సంబంధాలు తీసుకురావద్దు. నేను ఎలాంటి మనిషిలో తెలుసు మీకు. అరే బాబు బాబు, ఈ కాలంలో కూడా కట్నం అంటారండి అంకుల్. గిఫ్ట్ అనండి. గిఫ్ట్. పేరు మార్చారా? ఇవ్వక తప్పదనమాట. మావయ్య, అల్లుడు గారు చాలా సంతోషం. మీ ఆస్తులు ఎల్లప్పుడు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉండాలి. మీకున్నదంతా నాకు ఇచ్చేయండి. బాధ్యత మా మీ బాధ్యతలన్నీ నాకు ఇచ్చేయండి చెప్పండి. మీ బరువు అంతా ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేయండి. ఇచ్చేయండి నాన్న, ఇచ్చేయండి. ఇచ్చేస్తా. అయితే ఇంకే కొండలమ్మ జాతర అయిపోగానే ముహూర్తాలు పెట్టేస్తాను.
రేంజ్ రోవర్. రాజుగారు ఎక్కడికి వెళ్తున్నారు? అదే ఆ అమ్మాయి అయ్య బాబోయ్, 2 కిలోల బంగారం వడ్డాను రా. అలా దానం ఇచ్చిందేంట్రా? చాలా సంతోషం. పట్టుకుపో. ఎవరా ఇల్లు? మన ఎవరైతే కాదు, పక్కూరై ఉంటది. పెద్ద అంబానీ ఫ్యామిలీ అనుకుంటా. రేయ్, ఆ చీర డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టండి. పదండి. తీసుకోమద్దా, తీసుకోదా. అబ్బా, పర్పుల్ చీరలో కుందన బొమ్మ. ఇది మన గాజులు తీసుకోమ్మా, ఎడిపోతున్నాం. తీసుకెళ్ళు. రేపు ఇస్తామండి. ఇప్పుడు వస్తాను. అమ్మో, అమ్మాయి మెట్లకి పైకి వెళ్తుందిరా. అయితే ఇప్పుడు ఈయన ఎత్తుకొని పైకి తీసుకెళ్ళబట్టాడు. నా వల్ల కాదురా. నా 20 ఏళ్ల కెరియర్ లో ఈయన ఈ గుడి మెట్లు ఎక్కడం ఇదే మొదటిసారి. ఎవరి మాట తల్లి? శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. వీళ్ళు పీతాంబరి ఫ్యామిలీ కంటే రిచ్ అంటారా? వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే వీళ్ళు గ్రీన్ కార్డ్ లాగా ఉన్నారా? అయినా మనకి ఎందుకులేండి, మనం పీతాంబరికి ఓకే అని చెప్పేసాముగా. పీతాంబరా ఆవిడెవరు? ఒరే అదేంట్రా, మొన్నే కదా అక్కడ హార్ట్ ఇచ్చారని చెప్పు. ఏంటి ఇచ్చేది? నన్ను స్మోకింగ్ చేసావా? దానికి హార్ట్ ఇచ్చానంటే నా లంగ్స్ తో పెద్దాయి. అది పీతాంబరి కాదు, నరసింహలో నీలాంబరి, సైకో. ఆ దిగంబరి గడుకోలేంట్రా? పెళ్ళైన తర్వాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి మొగుడిని చంపేసే బ్యాచ్ లాగా ఉన్నారు వాళ్ళిద్దరు. రేపు నా అమాయకత్వం చూసుకొని నా పొంగల్లో విషయం కలిపి జంగల్లో పడిస్తే, వామ్మో, కరెక్ట్ టైంకి మహాలక్ష్మిలా వచ్చి నా ప్రాణం కాపాడింది. మహాలక్ష్మి, రండి గోకుతరాజు గారు, నన్ను గుర్తుపెట్టారా? ఎవరు? పెద్దపాలెంలో మీ కాంప్లెక్స్ ఓపెనింగ్ పూజ చేయించింది నేనే. ఏ కాంప్లెక్స్? నన్ను గుర్తుంటాయిలేండి, అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అన్ని మీవే. సరే, పేరు చెప్పండి, పూజ చేయిస్తాను. నాకున్న ఒక్కగానొక్క కూతురు చాలా, తనకు తొందరగా పెళ్లి మంచి అల్లుడు దొరకాలని దీవించండి. ఆ తర్వాత నా బాధ్యతలన్నీ అల్లుడు చేతిలో పెట్టి కృష్ణ రామ అంటూ తీర్థయాత్రలకు వెళ్ళాలని